నేడు సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసును నీరుగార్చేందుకు ఈ ఘటనలో జగన్ ఆయన ప్రయాణించిన కారు ప్రమేయం లేదంటూ తప్పించడానికి పెద్ద కుట్ర జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఏడాది కిందట ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు కాసి 1.5 కోటి పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ రెండపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి అంటూ 18న జగన్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద వెంగళాయపాలెంకి చెందిన ప్లంబర్ సింగయ్యను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. జగన్ కారు ఢీకొనడం వల్లే ఆయన మరణించారు అని మాజీ సీఎంతో పాటు కారులో ప్రయాణిస్తున్న వైసీపీ నాయకులు విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి, డ్రైవర్ రమణారెడ్డి తదితరులకు తెలుసు. ఈ విషయం బయటకు వస్తే రాజకీయంగానే కాక చట్టపరంగా కూడా ఇబ్బంది అవుతుందని భావించిన వైసీపీ నాయకులు కేసును తప్పుదో పట్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత తలశిల రఘురాం రంగంలోకి దిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. జగన్ కాన్వాయ్లో ఉన్న కార్లలో ఒకటైన దేవినేని అవినాష్ అనుచరుడి కారును ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన వైసీపీ నేత తెలివిగా దేవినేని అనుచరుడి కారు నెంబర్ను పోలీసులకు లీక్ చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో కంటితో చూసినప్పటికీ అప్పటికప్పుడు వాహనం నెంబర్ను పోలీసులు ప్రకటించారు. అటువంటిది ప్రత్యక్షంగా ఎవరు చూడకపోయినా అదే రోజు హడావిడిగా పోలీసులు AP 26CE 0001 అనే నెంబర్ కలిగిన కారు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందినట్లు ప్రకటించేశారు. ఏ ఆధారంతో అలా ప్రకటించారు అంటే సమాధానం లేదు. అయితే నిఘా వర్గాలు ఆ రోజు జగన్ కాన్వాయ్లో పాల్గొన్న కార్ల నెంబర్లతో స్పష్టంగా వీడియో తీసి ఉన్నతాధికారులకు అందించాయి. అందులో పోలీసులు ప్రకటించిన ఈ కార్ నెంబర్ కూడా ఉంది.